ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని చెదరగొట్టారన్నది అవాస్తవమని రైతుల బాగు కోసం ఎటువంటి అపాయం జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ గౌసలం తెలిపారు. లాఠీ చార్జ్ జరిగిందన్న ప్రచారాన్ని ఆయన ప్రకటన ద్వారా ఖండించారు. రైతులందరినీ ఒక క్రమబద్ధీకరణ కోసం వరుస క్రమంలో ఉంచడం కోసమే పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తుంటున్నారని విషయాన్ని గ్రహించాలని తెలిపారు. దుకాణాలకు తీసుకెళ్లకుండా ప్రశాంతంగా రైతును క్రమబద్ధీకరణలో వరుస క్రమంలో నిలబెట్టి వారు క్షేమంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్లో ఏర్పడలేదని వెల్లడించారు. ఇలాంటి గందరగోళ అవాస్తవమైన వార్తలను ప్రచురించి ప్రశాంతతను దెబ్బతీయవద్దని సూచించారు.